నా మాస్ జాతర రవితేజ కెరియర్లో ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే డైరెక్టర్ గారు మొత్తం వాళ్ళకి అవకాశం ఇస్తారు మన రవితేజ గారు. నిజంగా సినిమా కూడా చాలా మంచి సినిమా, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఒక క్రాక్, ఒక విక్రమార్కుడు, కిక్ అలాంటివి మనం ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ మాస్ జాతర కూడా సినిమా అంత ఎంజాయ్ చేస్తాం. అంటే ప్రతి సీన్ చూసి మనం ఎంజాయ్ చేస్తాం. ఎక్కడ కూడా బోరింగ్ అనేది ఉంటుంది. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది. మ్యూజిక్ మాత్రం అదరగొట్టేసిన మ్యూజిక్. ఇక్కడ చూసుకున్నా కూడా మన హీరోయిన్ గారు సీనియర్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. ఆల్రెడీ ధమాకాల కాంబినేషన్తో మళ్ళీ సెకండ్ సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమా కూడా మంచిగా ఇద్దరు జోడీ కుదిరింది కాబట్టి సినిమా మళ్ళీ బ్లాక్ బస్టర్ అయింది. ఇంకోటి చెప్పాలంటే మన నవీన్ అన్న యాక్టింగ్ మాత్రం, విలన్ యాక్టింగ్ మాత్రం ఇరుగదీసేసిన ఆయన యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్. అంటే నవీన్ అన్న ఇంతవరకు మనం చూడలేము. అంటే నార్మల్గా చిన్న క్యారెక్టర్ చూసినాం కానీ, చిన్న లెక్క చూసినాం కానీ, ఇంత మాత్రం ఫుల్ విలన్ క్యారెక్టర్. అంటే ప్రతి సినిమాలో కానీ ఈ సినిమాలో మాత్రం ఒక రేంజ్లో చేసిన యాక్టింగ్ అయినా ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేమనే క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ అని అంత బాగా చేసిండు. ప్రతి యాక్టింగ్ కానీ మన రాజేంద్ర ప్రసాద్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే మాత్రం అదరగొట్టేసిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, మన ఒక ఇడియట్ సాంగ్ ఇలా రిమిక్స్ చేసి పెట్టిన సాంగ్ కూడా అది మాత్రం చాలా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఆ సాంగ్ మాత్రం రవితేజ డ్యాన్స్, అంటే మనం అప్పట్లో ఇడియట్లో మనం ఎట్లా చూసిన డ్యాన్స్ మళ్ళీ కూడా ఈ సినిమా కూడా డ్యాన్స్ కూడా అంత బాగా చేసిండు. అంటే ఎనర్జీ మాత్రం ఈ సినిమాలో మాత్రం చాలా కష్టపడిండు రవితేజ గారు చెప్పాలంటే. ఫైట్స్ కానీ ఒక లాస్ట్ ఫైట్ మాత్రం అది హైలైట్. జాతరలో మాత్రం ఫైట్ లాగా మాత్రం మస్తు ఇచ్చిండు. బోరింగ్ లేదన్న సినిమా మాత్రం, కామెడీ ఉంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. నవీన్ అన్న విలన్ యాక్టింగ్ మాత్రం అదరగొట్టేసింది. అంటే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఆ సినిమాలో అలాంటి క్యారెక్టరు. అలా కాదు, అయ్యే సినిమాలు అయ్యే ఫైట్లు అయ్యే పాటలు అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు మరి? అన్న ఒకటే చెప్తున్నా, ఇప్పుడు క్రాక్ సినిమా వచ్చింది, దానికి ఒక డిఫరెంట్. విక్రమార్కుడు ఉంటుంది, అదొక స్టోరీ డిఫరెంట్. కిక్కు స్టోరీ ఉంటుంది, అదొక డిఫరెంట్. అంటే ప్రతి సినిమాలో రవితేజ క్యారెక్టర్ తగ్గట్టు డైరెక్టర్ గారు డిజైన్ చేశారు కాబట్టి ఈ సినిమా కూడా మాస్ జాతర ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అంటే రిటర్న్ అని ఉండదు. ప్రతి సినిమాలో ఏముంటుంది, విలన్ వస్తాడు, హీరో వస్తాడు, కాపాడతాడు, వీళ్ళు వచ్చి సాల్వ్ చేస్తాడు. ప్రతి సినిమాలో అదే ఉంటుంది. ఇందులో ఏమున్నదంటే ఒక గంజాయి అనేది సప్లై చేస్తూనే మన హీరో వచ్చి అక్కడ ఆపేస్తాడు అనమాట. అది మెసేజ్ అనమాట, అది మంచి పాయింటే. ఇప్పుడు ఒక ఊరు ఖరాబ్ అయిందంటే ప్రతి ఒక్క హీరో వచ్చి దాన్ని సాల్వ్ చేస్తాడు, అది హీరో అంటారు. అదే అనేది గంజాయి అనేది అమ్ముతుంటే అది వచ్చి మన రవితేజ వచ్చి కాపాడతాడు అనమాట. అలా పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. ఇది మెసేజ్. కాకపోతే అది చాలా మంచి మెసేజ్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో గంజాయి తాగి కొంతమంది ఖరాబ్ కావడము అలాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి అది అరికట్టడానికి తీసిన డైరెక్టర్ గారు మంచిగా తీసిన మెసేజ్. అది ఎవరు కూడా తాగొద్దు, అది తాగినా కూడా మనిషికి చాలా ప్రాబ్లం కాబట్టి అది చాలా డేంజర్. అన్న ఒకటే చెప్తున్నా, జాతర మాత్రం మోగిపోయింది. సినిమా ఎక్కడ కూడా బోరింగ్ లేదు. రవితేజ కెరియర్లో మంచి సినిమా, బెస్ట్ సినిమా, బ్లాక్ బస్టర్, సూపర్.